జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఏజీ హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనకి చికిత్స కొనసాగుతోంది. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు. ఇప్పటికే ఏజీ హాస్పిటల్ కి చేరుకున్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా వెళ్తున్నారు. మాగంటికి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అంతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మరోవైపు మాగంటి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే మాగంటి గోపీనాథ్ కి సంబంధించిన హెల్త్ బులెటిన్ ని కూడా డాక్టర్లు విడుదల చేస్తారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్నాళ్లుగా ఆయన ఇంటి పట్టునే ఉంటున్నారు. గత 4 నెలలుగా ఆయన ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు సడన్ గా ఆయన పరిస్థితి కాస్త విషమించడంతో ఆయన ఆసుపత్రికి తరలించారు. మాగంటి గోపీనాథ్ ని గచ్చిబౌలి ఏఐజీకి తరలించారు. గతంలో అనేక సార్లు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ సమస్యతో తీవ్ర అస్వస్థతకి గురై చికిత్స తీసుకున్నారు. మాగంటి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులు బంధువులు చెప్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో మాగంటికి చికిత్స కొనసాగుతోంది. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు. కాసేపట్లోనే ఆయన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తారు. మా ప్రతినిధి రంజిత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రంజిత్, కొద్దిసేపు క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అని చెప్పారు. అండ్ 48 hours అబ్జర్వేషన్ కూడా చెప్పారు. అండ్ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు నిలకడగానే ఉందని చెప్తున్నారు. డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఆ హెల్త్ బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అంటే మరి కాసేపట్లోనే హెల్త్ బులెటిన్ ఏజీ వైద్యులు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతుంది. 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. సో ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్లో ఆయన రెస్పాండ్ అయ్యేటువంటి విధానం ఆధారంగా కూడా ప్రస్తుతం ఫర్దర్గా ఇక్కడ ఆయనకు సంబంధించిన దాని ప్రకారం హెల్త్ బులెటిన్ ఇక్కడ విడుదల చేయబోతున్నారు. సో కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఏఐజీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకున్నారు. దాదాపు 8 నెలల క్రితం మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆయనకు ఇన్ఫెక్షన్ రావడంతో ఆ తర్వాత 2 సార్లు కూడా ఆయన ఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఏజీ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్న తర్వాత దాదాపు కొన్ని రోజుల పాటు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. సో ఈరోజు కూడా మధ్యాహ్నం సమయంలో పూర్తిగా ఆయన అస్వస్థత గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన ఏజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన పల్స్ రేట్ కూడా పడిపోవడంతో కూడా వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని ఏఐజీ హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్లో ఐసీయూలో ప్రస్తుతం మాగంటి గోపీనాథ్కి చికిత్స అందిస్తున్నారు. మరి కాసేపట్లోనే వైద్యులు ఒక బులెటిన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఆయనకు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కొంత ఇన్ఫెక్షన్ రావడం, అప్పుడు కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. సో ఇప్పుడు కూడా ఆయనకి ఇంకా ఈ రకంగా ఆయన పల్స్ రేట్ పడిపోవడం కావచ్చు, ఆ తర్వాత కొంత ఇన్ఫెక్షన్ లెవెల్ పెరిగిన కారణంగా కూడా ఆయనకు రెగ్యులర్గా ఇంట్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత వీక్లీ చెకప్లో భాగంగా ఆయన ఏజీ హాస్పిటల్కి తరచూ వస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఆయన పూర్తిగా అస్వస్థత గురి కావడం, ఉన్నట్టుండి మధ్యాహ్నం ఇంట్లో ఉండగానే పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఏజీ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. ఆయనకు సంబంధించి 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఐసీయూలో చికిత్స జరుగుతుంది. మరి కాసేపట్లోనే ఏజీకి సంబంధించిన వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయబోతున్నారు.